మూడవది ఇసుక పాలసీ. ఆ రోజు మీ రోజు చూస్తే ఇసుకంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఇసుక హైదరాబాద్, కర్ణాటక, చెన్నై పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళింది. ఇక్కడ పేరుకి ఆన్లైన్ లో చూపించారు కానీ మొత్తం బ్లాక్ మార్కెట్ లో అమ్మారు. ఒక ట్రాక్టర్ ఇసుక 10,000 రూపాయల చొప్పున అమ్మారు ఆ రోజున. ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక అంతా కూడా ఫ్రీగా చేశారు. కావాల్సిన అంటే అప్లోడ్, డౌన్లోడ్, కొంత లేబర్ ఛార్జెస్ తప్పించి ప్రభుత్వ పరంగా ఒక విధాన పరంగా ఒక ముఖ్యమంత్రి ఏమి చేయాలో అన్ని చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే మాఫియా చేతుల్లో ఉండే ఇసుకని ప్రజల చేతుల్లోకి తీసుకువెళ్ళినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. సాగునీటి ప్రాజెక్టులు ఒకప్పుడు చూసుకుంటే కేవలం బటన్ నొక్కితే సరిపోతుందని చెప్పి సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ పండుబెట్టారు. ఈ రోజు మీరు చూస్తా ఉంటే పోలవరం పరిగెడతా ఉంది, అక్కడ రాయలసీమలో హంద్రీ నీవా వెళ్తా ఉంది. వచ్చిన 100 రోజుల్లో కుప్పం ఆఖరి గ్రామానికి నీళ్లు తీసుకువెళ్లారు. ఇక్కడ గుంటూరు ఛానల్ ఎక్స్టెండ్ అవుతా ఉంది. పల్నాడులో తీసుకుంటే వరికపొడి సెల కూడా అది కూడా 50 సంవత్సరాల కలని అక్కడ ప్రజలు కూడా ఈ రోజు సాధించుకునేటువంటి పరిస్థితి. ఈ విధంగా సాగునీటి ప్రాజెక్టు రైతుల ఆదాయం గురించి ఒక ఆలోచన చేసి ముందుకు తీసుకువెళ్ళినటువంటి ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాలువల్లో పారే నీరు రైతుల ముఖాల్లో చిరునవ్వుగా మారే విధంగా చేసిన ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను.